ఇది ఇవాళ ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అనేది నిజానికి ఇది ఎంత పెద్ద ఇష్యూ అంటే, ఏ విధంగా అయితే ఈ నిరుద్యోగులందరూ కలిసి మిమ్మల్ని గద్దెక్కిచ్చిర్రో అదే విధంగా మిమ్మల్ని గద్ద దింపే వరకు కూడా ఈ పోరాటం పోయే అవకాశం ఉంది. అంత పెద్ద ఇష్యూ ఇది, ఏం చిన్న ఇష్యూ కాదు. ఎందుకంటే దాదాపుగా 10-13 సంవత్సరాల తర్వాత ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. మీరు ఈ యొక్క మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ కూడా ఎలక్షన్స్ టైంలో అన్న ప్రభుత్వం మారితే ఇది నిరుద్యోగులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క డిమాండ్ కావచ్చు, వాళ్ళ యొక్క న్యాయం కావచ్చు చేస్తుందని చెప్పి అనుకున్నారు. కానీ నిజానికి వీళ్ళు ఎలక్షన్స్ టైంలో చెప్పిన విషయం ఏంటంటే, మేము నిరుద్యోగుల గురించి మేము పనిచేస్తాం, ఈ నిరుద్యోగాన్ని దూరం చేస్తాం అన్నారు. కానీ ఇక్కడ ఏం కనబడుతుందంటే రాజకీయ నిరుద్యోగాన్ని మాత్రమే దూరం చేసుకుంటారు వీళ్ళు ఎవరెవరైతే రాజకీయ నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకుంటారు, వాళ్ళకు పోస్టులు ఇచ్చుకుంటారు. ఆ పోస్టులు ఎక్కిన తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చి మాట్లాడతలేరు. నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో పండుకున్నారు. ఎక్కడ తిన్నారో ఎక్కడ పడుకున్నారో తెలియదు. సొంతంగా పోలీసు వాళ్ళ దెబ్బలు తిన్నారు. ఎంతమంది మీద కేసులు అయినాయి, ఎంతమంది జీవితాలు మొత్తం కూడా ఆగమైపోయినాయి, ఎంతమంది ఆత్మహత్యలు చచ్చిపోయారు. ఇన్ని సమస్యలతో పోరాడి ఇవాళ పిల్లలు గవర్నమెంట్ ఫామ్ అయ్యేలాగా ఈ నిరుద్యోగులు ఏకకంఠంగా, ఇది ఏ ఎమ్మెల్యే ముఖం చూసో లేకపోతే ఇవాళ మినిస్టర్ గిరి తీసుకొని మినిస్టర్ల ముఖాలు చూసో ఇవాళ ఓట్లు వేసి గెలిపేయలే వీళ్ళను. కొన్ని దగ్గర కొన్ని కాన్స్టిట్యున్సీలలో అసలు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరో కూడా ఎవరికి తెలియదు. కేవలం నిరుద్యోగులు, యువత, వీళ్ళ యొక్క జీవితాలు, వీళ్ళ యొక్క భవిష్యత్తు ఖచ్చితంగా బాగుపడాలనే ఉద్దేశంగా ప్రతి ఒక్క ప్రజలు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీస్ కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, యువత కావచ్చు ముందుకొచ్చి ఓన్ చేసుకొని ఈ యొక్క ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. ఇలాంటి క్రమంలో ఇవాళ మీరు ఆ రోజు ఎలక్షన్స్ సంబంధించినటువంటి క్యాంపెయినింగ్లో కేటీఆర్ గారు మేము గెలిస్తే 2000 పోస్టులు పెంచుతామని చెప్పిండు. చెప్పగానే వెంటనే రేవంత్ రెడ్డి గారు హర్రాస్ పాట పాడినట్టు మేము 2100 పెంచుతామని ఆయన అన్నాడు. ఇదేంటి, మన చెట్టీలో హర్రాస్ పాటలు పాడుకున్నారు. అప్పుడు నిజాయితీ మీకుంటే మీరు నిజంగానే మీరు పెంచుతామని మీరు ఆ రోజు మీరు నిరుద్యోగులను కేవలం వీళ్ళ ఎమోషనల్స్ని వాడుకొని ఇవాళ మీరు అందరూ గద్దెలెక్కి ఇవాళ మీరు అందరూ పోస్టులు తీసుకొని ఆ రోజు రియాజ్ సార్ వీళ్ళందరూ తీసుకొని బస్సులు ఎక్కించుకొని మొత్తం దాదాపుగా 90-100 నియోజకవర్గాలు తిప్పారు. పిల్లలు ఎప్పుడు తిన్నారో, ఎక్కడ పండుకున్నారో కూడా తెలియదు. ఎన్ని పెద్ద ప్రాబ్లమ్స్ అయినాయి, యాక్సిడెంట్లు అయినాయి పిల్లలకు. మరి అలాంటి రియాజ్ సార్ ఇప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడతలేరు? పెంచారా, గ్రూప్ 1 పెంచారని చెప్తారంట ఫోన్లు చేస్తే. మరి బల్మూరి వెంకట్ నేను యువకుల కోసం చచ్చిపోతా అని చెప్పి మాట్లాడి ఇవాళ ఎమ్మెల్సీ ఇవ్వగానే ఎందుకు దీని మీద మాట్లాడతలేరని అడుగుతున్నాం. ఎక్కడదక్కడ కట్టడి చేస్తాం. ఎవరెవరైతే నిరుద్యోగుల పేర్లు చెప్పుకొని గద్దెలెక్కిర్రో వాళ్ళు గద్దెలు దింపే వరకు రోడ్ల మీద ఎక్కకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను ఖచ్చితంగా కూడా మీ అందరికి హెచ్చరిస్తూ ఉన్నా. గ్రాడ్యుయేట్స్ అన్న మొన్న ఇండియన్ లేబర్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉంది, గ్రాడ్యుయేట్ చదివిన పిల్లలు 83% నిరుద్యోగులుగా మిగిలిపోయారు. చదువు రానోడు, రాత రానోడు వాళ్ళకంటే పోల్చుకుంటే చదువుకున్న పిల్లలు 9 టైమ్స్ అత్యధికంగా నిరుద్యోగం మిగిలిపోయారు పిల్లలు. చదువు రాకపోతే వాడు ఏదో ఒక చిన్న పని చేసుకుంటుండు, ఏదో కూలో నాలో చేసుకుంటూ, ఏదో మేస్త్రి పని చేసుకుంటూ, బజ్జీల బండి పెట్టుకుంటూ, హోటల్ పెట్టుకుంటూ, చాయ్ దుకాణాలు బతుకుతుర్రు. డిగ్రీలు చేసి, పీజీలు చేసి, బీటెక్లు, ఎంటెక్లు చేసి పిల్లలు ఆ పని చేయలేక ఉద్యోగాలు ఇవాళ వస్తే రేపు వస్తాయని చెప్పి దశాబ్ద కాలంగా 10 సంవత్సరాలుగా పోరాడుతూ ఇవాళ గవర్నమెంట్ మారింది, మాకు ఇవాళ న్యాయం జరుగుతుంది అనుకున్న క్రమంలో జస్ట్ పోస్ట్ పోన్ అడుగుతుర్రు. దానికి కారణాలు ఉన్నాయి. అదే రోజు ఐబీ ఎగ్జామ్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎగ్జామ్ ఉంది. వీళ్ళు కూడా దానికి ఖచ్చితంగా ఎగ్జామ్ రాస్తారు. ఆ ఒక్క కారణం చాలు మీరు పోస్ట్ పోన్ చేయడానికి. ఇంకొకటి హెచ్ఏఎల్ అనేటువంటి ఎగ్జామ్ ఉంది, హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ ఎగ్జామ్ ఉంది, అది కూడా ఆ రోజు ఉంది. ఆల్రెడీ వీళ్ళు ఈసీకి రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. ఈసీ కూడా ఒక రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేసింది. ఎస్, మీరు 3 నుంచి 4 వారాలు పోస్ట్ పోన్ చేయవచ్చు, తప్పేం లేదు. వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసి మేము ఇవ్వడం జరిగింది. దేనిని కూడా కన్సిడర్ చేస్తలేరు. ఒకటి చూస్తున్నారు ఏంటంటే మేము ఏదో గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టినాం, మేము పోస్ట్ పోన్ చేయకుండా కంటిన్యూ చేస్తాం. ఆనాడు ఎప్పుడైతే గత ప్రభుత్వంలో పోస్ట్ పోన్ అయినాయో అప్పుడు కారణాలు వేరు, అప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు కారణాలు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. అప్పుడు నెగటివ్ కారణాలు, అప్పుడు నెగటివ్ పరిస్థితులు. ఇప్పుడు పాజిటివ్, మాకు న్యాయం జరగడానికి పోస్ట్ పోన్ చేయమని వీళ్ళు అడుగుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా న్యాయబద్ధమైనటువంటి ఈ యొక్క డిమాండ్ వీళ్ళది. ఖచ్చితంగా దీన్ని పోస్ట్ పోన్ చేయాలని కోరుకుంటున్నాం. ఎలక్షన్కు సంబంధించి ముఖ్యంగా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఎలక్షన్స్ ఉన్నప్పుడు రకరకాల కారణాల చేత డిస్టర్బ్ అయిన పిల్లలు ఎలక్షన్స్ గురించి మీరే క్యాంపెయినింగ్ అని అదని ఇదని ఇంటికి పోయి ఎలక్షన్ సంబంధించిన అంశాలు ఎన్నో రకాల అంశాలు ఉంటాయి. ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్గా ఆ నెల మొత్తం కూడా వాళ్ళు దాదాపుగా 1 month 45 days
పూర్తిగా ఎలక్షన్ కోడ్లో ఎలక్షన్ డ్యూటీ చేసుకుంటూ ఉన్నారు. డ్యూటీకి రాకపోతే మళ్ళీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని మీరే మెమోలు ఇచ్చారు. కాబట్టి అందరూ డ్యూటీలు చేసుకుంటూ ఉంటే ఇవాళ వాళ్ళు సడన్గా బయటికి రాగానే వారం రోజుల్లో ఎగ్జామ్ పెడతామని చెప్తే అది కూడా న్యాయం కాదు. ఎందుకంటే బియాండ్ ద రీజనబుల్ డౌట్ ఒక గవర్నమెంట్ వ్యవస్థని పెట్టే ఎగ్జామ్ జరగాలి. ఇక్కడ ఇన్ని రకాల కారణాలు ఉన్నాయి, ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. మీరు దీన్ని కన్సిడర్ చేయకపోతే మీరు మీ యొక్క మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఈ దేశంలో ఎంపీ కావచ్చు, యూపీ కావచ్చు, కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇలాంటి చాలా రాష్ట్రాలు కూడా కేవలం ఈ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పోస్ట్పోన్ చేశారు. మీరు నిజంగా నిరుద్యోగుల పక్షంలో మీరుంటే, మీరు నిజంగా యువత పక్షంలో మీరుంటే చాలా చిన్న డిమాండ్ ఇది, చాలా పెద్ద, దీనివల్ల పెద్ద చేంజెస్ కూడా చేయాల్సిన అవసరం లేదు. మీరేం కొత్త జీవోలు తీసుకురావాల్సిన అవసరం లేదు. దీన్ని తీసుకొని పోయి అసెంబ్లీలో పెట్టి పాస్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఒక 4 వారాలు ఈ ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేస్తున్నామని చెప్పి మీరు ఒక ప్రకటన ఇస్తే పిల్లలు ఈ 4 వారాలు, ఎందుకంటే 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఎంత సమయం మనం దొరకనివ్వండి. నేను ఒక యాస్పిరెంట్ని, నేను ఉద్యోగాలు సాధించిన కానిస్టేబుల్గా, ఎస్ఐగా, గ్రూప్ 1 అన్ని రాసిన కాబట్టి ఇక లాస్ట్కు దొరికేటువంటి 1 మంత్ ఏది ఉంటుందో చాలా కీలకమైనటువంటి సమయం అది వాళ్ళకు. ఇప్పటివరకు చదివింది మొత్తం కూడా ఆ ఒక్క నెలలోనే వాళ్ళు రివిజన్ చేసుకోవడం కావచ్చు, డిస్టర్బెన్స్ లేకుండా, డిస్ట్రాక్షన్ లేకుండా కంప్లీట్గా సబ్జెక్ట్ మీద వాళ్ళు కూర్చొని ఎగ్జామ్ రాసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ నిరుద్యోగుల డిమాండ్ని మీరు ఖచ్చితంగా అందరూ కూడా యాక్సెప్ట్ చేయాలి. మేము మళ్ళొకసారి చెప్తున్నాం, ఏ నిరుద్యోగుల పేర్లు చెప్పుకొని, ఏ యువత పేర్లు చెప్పుకొని మీరు గద్దెలెక్కి ఇవాళ మాకు సంబంధం లేనట్టుగా బిహేవ్ చేస్తున్నారో మళ్ళొక నిరుద్యోగుల ఉద్యమం వచ్చిందనుకోండి తట్టుకోలేరు. ఇప్పటికే దాదాపుగా 50% నిరుద్యోగులు మొత్తం కూడా నెగటివ్ అయిపోయారు. మేమందరం కూడా చెప్తున్నాం, లేదు ఎలక్షన్స్ అని చెప్పిర్రు, కోడ్ అని చెప్పిర్రు, ఇవాళ చేస్తాం, రేపు చేస్తామని చెప్తున్నారు, ఖచ్చితంగా చేస్తారు కావచ్చు అనే ఒక చిన్న ఆలోచనతో ఏదో ఒక కార్నర్లో మాకు పాజిటివిటీ ఉంది కాబట్టే ఇంకా ఉద్యమాలు స్టార్ట్ చేయలేదు. లేదంటే కనుక మళ్ళా లాస్ట్ టైం జరిగిన ఉద్యమం కంటే, ఎందుకంటే వీళ్ళ బతికి ఎట్లయిపోయిందంటే ఇప్పుడు వీళ్ళ పరిస్థితి పెన మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది. అప్పుడేమో ఏదో పొనేమో వేడి ఉంది అనుకుంటే డైరెక్ట్గా పెట్టి మంటల్లో పడ్డట్టు అయిపోయింది. నమ్మించి గొంతు కోసే పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు. కాబట్టి నిరుద్యోగ జేఏసీ ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఇవాళ సాయంత్రం వరకే మీరు ఖచ్చితంగా ఒక ప్రకటన, అధికారిక ప్రకటన ఇవ్వండి. ఇది చాలా చాలా పాజిటివ్ మీకే అవుతుంది, మీ ప్రభుత్వం మీద యువతకు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు ఒక నమ్మకం కుదురుతుంది. ఇక్కడ నుంచి మీరు కనుక పట్టించుకోకపోతే మళ్ళీ గ్రూప్ 1, గ్రూప్ 2 రకరకాల అంశాలు బయటకు వస్తాయి. గ్రూప్ 1 ఖచ్చితంగా పోస్ట్పోన్ చేయాలి. దాంతోపాటు గ్రూప్ 2కు సంబంధించిన ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ అక్టోబర్లో వస్తే, గ్రూప్ 2 ఏమో ప్రిలిమ్స్ ఆగస్టులో వస్తుంది. అవన్నీ కూడా ఎస్ఏ, ఇదంతా కూడా ఎంసీక్యూలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ కూడా డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా గ్రూప్ 2 పోస్టులు పెంచుతామని చెప్పి మీరు మైకులు పట్టుకొని అందరూ కూడా అరుచుకుంటూ మాట్లాడారు. అక్కడ కేటీఆర్ పెంచుతామో, నేను పెంచుతా అంటే నేను పెంచుతా అని కాంపిటీషన్ తీసుకున్నారు. మీరు హర్రాస్ పాటలు పాడినట్టు పిల్లల జీవితాల మీద మీరు పాటలు పాడి ఇవాళ పట్టించుకోకుండా ఉంటే మాత్రము అది సబబు కాదు మీకు. ఖచ్చితంగా దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. 100% గ్రూప్ 2 పోస్టులు దాదాపుగా 2000 పోస్టులు వేకెన్సీ ఉన్నాయని చెప్పి సర్కులర్ కూడా వచ్చినాయట అన్న. దీని మీద ఖచ్చితంగా ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో చాలా సీరియస్గా దీని మీద తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ మేము చెప్పేటువంటి డిమాండ్ అన్నీ కూడా ఖచ్చితంగా మీరు అందరూ ఆఫీసర్ దీని మీద సానుకూలంగా స్పందించి వెంటనే ఇవాళ సాయంత్రం వరకే మీరు దీని మీద ప్రకటన ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు